ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి ఆగస్ట్ 18, 19 ఈ తేదీలలో ఏం జరుగుతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ 2 రోజుల్లో మీ జీవితం ఒక్కసారిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజులలో మీ జీవితం అత్యంత కీలకంగా మారబోతున్నాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు, మీ అడుగులు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి కూడా. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా, ఎంతో జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఉందండి. రాబోయే రోజులలో ఏం జరుగుతుందో మీకు ముందుగానే తెలిస్తే ఆశ్చర్యంతో మీ నోటి మాట రాదు. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడని అద్భుతమైన భారీ మార్పులు సంభవించబోతున్నాయి. ఈ మార్పులు మిమ్మల్ని ఊహించిన శిఖరాలకు తీసుకుని వెళ్తాయి. అలానే వృషభ రాశి వారి ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటిగా మనం వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక చూస్తే సముద్రం లాంటిదండి. పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు, ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. వీరు ఓర్పుకు, సహనానికి కూడా మారుపేరుగా ఉంటారండి. ఎవరు భరించలేని కష్టాలను కూడా వీరు చిరునవ్వుతో, మీకున్న ఓర్పు మరియు సహనంతో భరిస్తారు. కానీ మీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ప్రళయమే సృష్టిస్తారండి. అలాగే ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఇప్పటి నుంచి స్థితికి రావడానికి, అంటే ఈ స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనం, పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసమే మంచి కోరుకునే వ్యక్తులే కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులు కారండి. మీరు చాలా మంచి మనసు కలిగిన వారు. కానీ మీ చుట్టూ ఉన్న వారే అలా ఉండరండి. మీరు ఎదుగుతూ ఉంటే గనక మిమ్మల్ని కిందికి లాగాయని చూసేవారే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఎంత రక్త సంబంధులైనా సరే మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటున్నారండి. అది మీకు నమ్మకంగా లేదు. కానీ మీ చుట్టూ ఉన్న వారందరూ నక్కలాంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. మీ వ్యక్తిగత విషయాలను వారితో అస్సలు పంచుకోవద్దండి. మీ జీవితంలో ఎదగడానికి మీ భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు తప్ప మరెవరూ లేరు నేను నిజాన్ని తెలుసుకోండి. ఈ రాశి వారికి ఉన్న ఒక గొప్ప గుణం, అలాగే ఒక బలహీనత ఏమిటి అంటే ఇతరులను నమ్మినంతగా మిమ్మల్ని మీరు నమ్మరండి. పక్కన వారి మీద ఉన్న చూపే నమ్మకంలో సగం మీ మీద మీరు పెట్టుకున్నా చాలండి. మీరు సాధించలేది ఇక ఏది ఉండదు. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి మీ యొక్క సలహాలు, మీ యొక్క సిద్ధాంతాలు, మీ యొక్క ప్రణాళికను ఎవరికి కూడా చెప్పుకోకండి. ఈ 2 రోజుల నుంచి ఈ ఒక్క విషయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక నుంచి అయినా సరే. ఎందుకంటే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. మీరు మీ మీద నమ్మకం ఉంచకపోవడం వల్లనే ఎన్నోసార్లు గెలుపులు అంచుల వరకు వచ్చి కూడా వెనక్కి తగ్గారు. మీ ప్రతిభను, మీరు శక్తిని మీరే తక్కువ అంచనా వేసుకుని ఉంటున్నారు. ఎన్నో అవకాశాలు వదులుకుంటున్నారు కూడా. కానీ ఇప్పుడు గ్రహ సంచారం మీకు చాలా వరకు అనుకూలంగా మారబోతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయబోతుంది. గతంలో మిమ్మల్ని మాటలతో గాయపరిచిన ఇద్దరు వ్యక్తులు, మీ కష్టకాలంలో చేయి వదిలేసిన ఇద్దరు వ్యక్తులు తిరిగి మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. వారు మీ ముందు నిలబడి చేతులు జోడించి క్షమించమని అడగబోతున్నారు. వారి యొక్క నాటకాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇది మీ విజయానికి మొదటి సంకేతం అండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఏదో ఆపదలో ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వస్తే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైనా సరే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ పతనాన్ని కోరుకునే వ్యక్తులేనండి. మీ ముందు మంచిగా నటిస్తూ ఉన్నారు, కానీ మీరు మంచిగా ఉంటే చూడలేని వ్యక్తులే ఉన్నారండి. కానీ వారిని అస్సలు నమ్మవద్దు. ఈ ఇద్దరు వ్యక్తులు మీ బంధువులలో ఒకరు, లేదా మీ ప్రాణంగా నమ్మిన స్నేహితులలో ఒకరు, మీ సన్నిహితులలో ఒకరు. వారి ముఖంలో పశ్చాత్తాపం నటించిన వారి మనసులో మాత్రం మీ ఎదుగుదలను చూసి ఓరవలేని తనం మాత్రం ఉంటుందండి. మీ చుట్టూ మీ మంచి కోరుకునే వ్యక్తులుగా ఉంటారు, కానీ మీరు మంచిగా ఉండే చూడలేరు. వారిని మళ్ళీ మీ దగ్గరగా చేరనిస్తే పాలు పోసి పామును పెంచినట్లే అవుతుంది. వారితో బంధాన్ని తెంచుకోవడానికైనా వెనుకాడవద్దు. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా. మనిషికి అవసరాన్ని బట్టి ఒక వ్యక్తిని అవసరానిగా యూజ్ చేసుకుంటూ ఉంటారండి. ఇప్పుడు ప్రపంచమే అలా ఉంది.
అలాగే మీరు ఈ 2 రోజుల్లో కనీసం మీరు కల్లో కూడా ఊహించని విధంగా 100 కేజీల మిఠాలు పంచేటువంటి గొప్ప శుభవార్తలు కూడా వినబోతున్నారు. కనీ వెరగని అంటే మీరు కల్లో కూడా ఊహించే ఉండని అంత అద్భుతంగా గొప్ప శుభవార్త వినబోతున్నారనమాట. మీ కల నిజం కాబోతుంది. అది మీ ఉద్యోగం ప్రమోషన్స్ కావచ్చండి. మీ వ్యాపారంలో మీరు ఊహించిన లాభం కూడా కావచ్చు. లేదా మీ పిల్లల పెళ్లి సంబంధం కూడా ఖాయమవ్వవచ్చండి. ఈ ఆనందకరమైన సంఘటనలో మీ ఇంట్లో పండుగ వాతావరణం కూడా తీసుకొని వస్తుంది. ఈ శుభవార్త విన్న తర్వాత మీరు ఆనందంతో వెగిరి గంతేస్తారు. కానీ మీ చుట్టూ ఉన్న శత్రులు మీ మంచి చూడలేక వారు ఇంకా కుట్రలు పడడం మొదలు పెడతారు. మీ ఆనందాన్ని చూసి వారిక కుట్రలు మొదలవుతూ ఉంటాయి. అందుకే మీ సంతోషాన్ని, మీ ప్రణాళికను అందరితో పంచుకోవద్దు. కొన్నిసార్లు మీ కోపం మిమ్మల్ని నష్టపరుస్తుంది. ఆ సమయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోయే సమయం ఆసన్నమైందండి. ఇన్ని రోజులు పడిన సమస్యలు, బాధల నుంచి విముక్తి అనేది మీకు రిలీఫ్ వస్తుంది. డబ్బులు అనుకునే రీతిలో మీ చేతికి అందుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ప్రసరించబోతుంది. శుభాలు జరుగుతాయి. ఇక నుంచి మీరు మీ మీద నమ్మకం ఉంచడం ప్రారంభించాలి. నేను ఇది చేయగలను, సాధించగలను అనే నమ్మకంతో ముందుకు సాగండి. మీలో ఉన్న శక్తిని, మీలో ఉన్న ప్రతిభను మీరే గుర్తించాలి. ఇతరులు గుర్తించే వరకు వేచి చూడవద్దు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. అది మీకు తెలుసు. ఆ అనుభవాలే మిమ్మల్ని మరింత రాటు తేల్చాయి. కానీ మీలో ఉన్న మంచితనాన్ని చంపుకోలేకపోతున్నారు. అలాగే వృషభరాశి వారు మీలో ఉన్న గొప్పతనం ఇదేనండి. కానీ ఇకనైనా సరే గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మీ జీవితంలోకి తిరిగి వస్తున్న ఆ ఇద్దరు వ్యక్తుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించండి. వారితో బంధాన్నైనా తెంచుకోండి. దానివల్ల మీకు ఎటువంటి నష్టమైతే లేదండి. ఎందుకంటే మన కీడు కోరుకునే వ్యక్తులు తెలిసినా కూడా వారితో మనం స్నేహాన్ని కొనసాగించిన మన బంధువులే కదా అని మీరు గుడ్డిగా నమ్మవద్దండి. మన వాళ్ళే కదా అనే ఆలోచన మార్చుకోండి. ఆ ఇద్దరు వ్యక్తుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించండి. వారు ఎంత బర్త్రీమలాడినా, ఎంత ప్రాధాయపడినా వారికి మీ జీవితంలో మళ్ళీ స్థానం ఇవ్వకండి. ఒక్కసారి మిమ్మల్ని మోసం చేసిన వారికి మళ్ళీ అవకాశం ఇవ్వడం అవివేకం అవుతుంది, మూర్ఖత్వం అవుతుంది. ఇక ఈ 2 రోజులలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అనుకుంటే మాత్రం ఇదే సరైన సమయం అండి. అది వ్యాపారం కావచ్చండి, లేదా విద్యార్థులు కొత్త కోర్సులో చేర్చడం, లేదా కొత్త నైపుణ్యం నెరవేర్చుకోవడం కావచ్చు. మీరు ప్రారంభించే ప్రతి పనిలో దైవ అనుగ్రహం మీకు చాలా వరకు కూడా తోడుగా ఉంటుంది. విజయం మిమ్మల్ని వరిస్తుందని. మీరు ఇన్ని రోజులు ఎదుర్కొన్న అవమానాలు, మీకు జరిగిన అన్యాయాలు అన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వారే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే రోజులు రాబోతున్నాయండి. ఇక ఈ ఆగస్టు మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి. మీకు ఈ సమయం చాలా వరకు కూడా మీకు పక్షాన ఉంది. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. ఇప్పుడు మీకు ఈ సమయం మొదలయ్యిందండి. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కాస్త సమయం గడపండి. ఇప్పటి వరకు ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుందండి. అలానే మీ ఇంట్లో సంతోషం వెల్లవిరుస్తుంది. పిల్లల చదువు విషయంలో మీరు పడుతున్న ఆందోళన కావచ్చు, ఏమీ అవసరం లేదు. వారు చదువులో చక్కగా రాణిస్తారు. మంచి మార్కులతోనే ఉత్తీర్ణులు అవుతారు. దేనికి కూడా టెన్షన్ పడవద్దు. వారు భవిష్యత్తు కోసం మీరు కన్న కలలన్నీ నెరవేరుతాయని వారు మీ పేరు నిలబెడతారు. ఈ రాశి వారికి ఉన్న మరొక లక్ష్యం ఏంటంటే రహస్యాలు కాపాడమండి. మీ విషయాలను ఎవరితో కూడా పంచుకోరు. ఇది మంచి లక్షణమే. కానీ కొన్నిసార్లు మీ బాధను కూడా మీలోనే దాచుకుంటున్నారు. మీలోనే మీరు మదన పడుతున్నారండి. అలా కాకుండా మీకు అత్యంత నమ్మకమైన తల్లిదండ్రులతోనో, లేదా మీ జీవిత భాగస్వామితో మీ సుఖ సంతోషాలను కూడా పంచుకోండి. సుఖ కష్టాలను కూడా పంచుకోండి. ఆరోగ్యపరంగా ఉన్న కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే శారీరక ఆరోగ్యం కూడా చాలా వరకు కూడా మెరుగుపడుతుంది. యోగా, ధ్యానం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. మీరు ఎవరికైనా సరే సహాయం చేయాలి అనుకుంటే మాత్రం మీ శక్తికి మించి చేయవద్దు. ముఖ్యంగా అండి, డబ్బు విషయంలో పెద్ద మొత్తంలో అప్పుగా ఇవ్వడం వంటివి చేయకండి. ఇచ్చిన డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అవ్వచ్చు.
ఇలాంటివి మీ జీవితంలో చాలా చూశారు కూడా. దానివల్ల బంధుత్వాలు కూడా దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఎవరైతే మిమ్మల్ని అంటే వేస్ట్ అన్నారో, పనికిరాని వారి అన్నారో, మీ వల్ల ఏమి అవ్వదు అని హేళన చేశారో వారందరి నోరు మూయించే సమయం ఆసన్నమైందండి. మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనకాల మీ గురించి చెడుగా ప్రచారం చేసిన వారికి కూడా సమాధానం చెప్పే సమయం వచ్చేసింది. అంటే మాటలతో కాకుండా మీ చేతులతో మీ విజయంతో వారికి బుద్ధి చెప్పండి. మీరు చాలా ఏళ్ళుగా ఒక ఇంటిని కొనాలని లేదా కట్టుకోవాలని కలలు కంటూ ఉన్నారు కూడా. ఆ కళ నెరవేరడం సమయం కూడా చాలా దగ్గరలోనే ఉందండి. భూమికి సంబంధించినవి కొనుగోలు చేయడం, అమ్మకాలు ఇప్పుడు బాగా మీకు కలిసి వస్తాయి. ఇక ఇప్పటి నుంచి మీరు ఏది చేయాలనుకున్నా కూడా చాలా వరకు మీకు అనుకూలిస్తాయి. ఈ విషయాలలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ పరమేశ్వరుని తలుచుకొని మీ పనులన్నీ ప్రారంభించండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఉండండి. అలాగే లక్ష్మీనారాయణ స్వామిని ప్రతి నిత్యం కూడా పూజ చేసుకోండి. ఇది మీకు ఒక కవచంలా ఉండి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుందండి. మీరు చేసే ప్రతి పనిలో పూర్తి శ్రద్ధతో ఏకాగ్రతతో చేయండి. మీలో ఉన్న బద్ధకం అంటే వాయిదా వేసే గుణాన్ని పూర్తిగా వదిలేయండి. ఇక నుంచి మీరు ఈరోజు చేయవలసిన పనిని ఈరోజే పూర్తి చేయండి. అప్పుడే విజయం మీ వెంటే ఉంటుంది. వృషభ రాశి వారు ఏంటంటే గతంలో మీకు జరిగిన నష్టాలకు కావచ్చు, బాధలకు చింతించవద్దండి. గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. వర్తమానంలో జీవించండి. భవిష్యత్ గురించి గొప్ప ప్రణాళికను సిద్ధం చేసుకోండి. వాటిని ఆచరణలో పెట్టుకోండి. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండడం అనేది అలవాటు చేసుకోండి. అది మీ నైజం. అది మంచి గుణాలు ఎప్పుడు వదులుకోవద్దు. మీ విజయం మీ తలకెక్కకుండా చూసుకోండి. అప్పుడే ఆ విజయం మీ దగ్గరే శాశ్వతంగా ఉంటుంది. రాబోయే ఈ 2 రోజులలో ఆ తర్వాత నుంచి అయినా సరే మీకు ఒక ముఖ్యమైన శుభవార్త అందబోతుందండి. ఇక ఈ వార్త మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న ఒక అవకాశం మీ తలుపు తట్టబోతుందండి. ఇక రేపటి నుంచి మీ జీవితంలో ఎన్నో భారీ మార్పులు చూడబోతున్నారు. అంటే సిద్ధంగా ఉండండి. మీ ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ ప్రేమను మీ ఇంట్లో వాళ్ళు అంగీకరించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. పెళ్లి వరకు వెళ్ళాలనుకునే వారి యొక్క ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారండి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొన్ని కొత్త పద్ధతులను, కొత్త టెక్నాలజీని మీ వ్యాపారం ప్రవేశపెట్టండి. కాలానికి తగ్గట్టుగా మారకపోతే మనం వెనకబడిపోతామండి. కాబట్టి వృషభ రాశి వారు మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేసుకోండి. కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే గనక, అంటే ఈ తరాలకు తగ్గట్టుగా జనాలకి వాళ్ళకి కళ్ళకు కనిపించే విధంగా చేసుకుంటే గనక లాభాలు రెట్టింపు అవుతాయి. విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి స్పష్టమైన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. అంటే మీరు ఏది కావాలనుకుంటున్నారో అది ఏర్పరచుకోవాలి. లక్ష్యం లేని ప్రయాణం గమ్యం చేరదు. కాబట్టి మీరు ఏం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకొని ఆ దిశగా కష్టపడి చదవండి. ఉన్నత శిఖరాలు చేరుకుంటారండి. ఇక నుంచి వృషభరాశి జాతకులకి అన్ని విధాలుగా కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలిస్తుందండి. అలాగే మీరు ఏ పని చేసినా సరే మీరు అధిరోహిస్తారు. విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఈ సంవత్సరంలో నెరవేరుతుంది. చదువు కోసం, ఉద్యోగం కోసం అయినా సరే మీరు చేసే ప్రతి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈసాకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయండి. అలాగే మీరు చేసే ఏ పనైనా సరే, ఏదైనా సరే దాన్ని ఇష్టపడి మీరు చేయని. కష్టపని చేయడం వేరు, ఇష్టపడి పని చేయడం వేరండి. ఇష్టపడి చేసే పనిలో ఆనందం ఉంటుంది. విజయం కూడా సులభంగా వస్తుందండి. మీ జీవితంలోకి తిరిగి వస్తున్న ఆ 2 వ్యక్తులు ఎవరు అనేది మీరు ఇప్పటికే గుర్తి వచ్చుంటారు. మీకు వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని మీరు మంచి హృదయంతో మన్నించవచ్చు. కానీ వారిని మళ్ళీ నమ్మకండి. మీ దగ్గరకు చేరనివ్వకండి. ఎంతవరకు సహాయం చేయాలో చేరనియండి. వారిని మీ జీవితంలోకి మళ్ళీ మీ ప్రగతికి, అంటే మీ దేనికైనా సరే ప్రగతికి దూరంగా ఉంచండి. అది మీకే శ్రేయస్కరం. మీరు ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. వృషభరాశి వారికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది. మీరు మనస్ఫూర్తిగా పరమేశ్వరుని, లక్ష్మీనారాయణని ప్రార్థిస్తే మీకు జరగని అంటూ ఏది ఉండదు. మీ నమ్మకమే మీ బలం, మీ ప్రార్థనే మీ రక్షణ. కొత్త వాహనం కొనాలనే మీ ఆలోచన కూడా కార్యరూపం దాల్చబోతుంది. మీ బడ్జెట్కు తగిన ఫలితం, అంటే మీ బడ్జెట్కు తగిన మంచి వాహనాన్ని మీరు కొనుగోలు చేయగలుగుతారండి. వాహనం నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదండి.
స్థిరాస్తుల విషయంలో అంటే పొలాలు, ఇల్లులు, స్థలాలు విషయంలో ఏవైనా సరే కోర్టు కేసులు నడుస్తుంటే కనుక అవి మీకు చాలా వరకు అనుకూలంగా తీర్పు రాబోతుందండి. ఎప్పటి నుంచో ఉన్న ఈ సమస్య పరిష్కారం అవ్వడం మీకు ఎంతో మానసిక ప్రశాంతత కూడా ఇస్తుంది. ఇంట్లో అందరూ కూడా సంతోషంగా వింటారు ఈ వార్త విని. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకు ఆదర్శంగా నిలవబోతున్నారండి. మీ పట్టుదల, కష్టపడే తత్వం, మీ విజయం ఇవన్నీ వాళ్ళకి స్ఫూర్తిని ఇస్తాయి. మీరు ఒక మంచి తండ్రిగా, భర్తగా, కొడుకుగా అందరినీ కూడా మనసులు పొందుతారండి. మొత్తం మీద చెప్పాలి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక వృషభ రాశి వారు ఒక వరం లాంటిదండి ఈ సమయం. ఈ ఆగస్టు మాసం నుంచి అంటే మీరు ఎంత కష్టపడినా కష్టానికి గట్టిగా సుఖ సంతోషాలతో, విజయాలతో మీ జీవితం ముందుకు సాగబోతుంది. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, ఉన్నత స్థానానికి చేర్చుకోండి. ఈ వృషభ రాశి జాతకులు అయినా మీరు జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు అధిగమించి విజయం వైపు ప్రయత్నించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయండి. ఈ పరిహారాలు కనుక మీరు శ్రద్ధగా, నమ్మకంతో ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల గ్రహాలు కూడా అనుకూలంగా మరింతగా పొందవచ్చు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి మీరు బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని కూడా గడపవచ్చండి. ఏ సమస్యకైనా సరే పరిష్కారం మీరే అన్వేషించగలుగుతారు. అలానే ఈ వృషభరాశి వారికి మీరు దీనికోసం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని పూజించడం చాలా మంచిదండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతమావళి లేదా హనుమాన్ చాలీసను పఠించడం ద్వారా మీకు ఆందోళన ఇవన్నీ దూరం అయిపోతాయి. కుజగ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయండి. అలాగే తరచుగా మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురవుతూ ఉంటే గనక దీని నుండి మీకు బయటపడడానికి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం ఉత్తమం. లేదా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే ప్రతిరోజు 108 సార్లు జపించడం వల్ల మీకు మనస్సు ప్రశాంతత ఉంటుంది, అనవసరమైన ఆలోచన దూరం అవుతాయి. అలానే ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ధూపం, దీపం, నైవేద్యాలతో ఆరాధించండి. కనకదార సూత్రాన్ని పఠించండి. అలాగే పేదవారికి, ముఖ్యంగా మహిళకు మీ శక్తికి కొలది వెర్రని వస్త్రాలు లేదా వెర్రటి పనులను దానం చేయడం అండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీకు లభించి ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు మెరుగుపడుతుంది. అలానే శత్రువుల నుంచి నరదిష్టి, నరఘోష, కంటి దృష్టి నుండి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వృషభరాశి వారికి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుందండి. దీని నివారణకు ప్రతి అమావాస్య రోజున మీ చుట్టూ దిష్టి తీయించుకోండి. మీ ఇంటి చుట్టూ గుమ్మడికాయ లేదా కొబ్బరికాయ దిష్టి తీసుకుని పగలకొట్టడం చాలా మంచిదండి. అలాగే నరసింహస్వామిని ఆరాధించడం, నరసింహ కవచాన్ని పఠించడం ద్వారా శత్రువుల పీడ నుండి విముక్తి లభిస్తుంది. అలానే మీలో ఉన్న ఓర్పు, సహనాన్ని పెంచుకోవడానికి ప్రతి గురువారం సాయిబాబా గుడికి లేదా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ప్రదక్షిణ చేస్తే శనగలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న సహనశక్తి పెరిగి కష్ట సమయంలో కూడా నిలదొక్కునే ధైర్యం మీకు కనిపిస్తుంది ఎదురుగా. ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి ప్రతిరోజు ఉదయం మీరు సూర్య నమస్కారాలు చేయడం అత్యంత ముఖ్యమండి. ఆదిత్య హృదయం పాటించడం చాలా వరకు మీకు మంచి జరుగుతుంది. అలాగే రాగి పాత్రలో నీటిని తాగడం మీకు ఆరోగ్యపరంగా చాలా వరకు మెరుగుపడుతుందండి. శరీరంలో శక్తి పెరుగుతుంది. అలాగే ఈ వృషభరాశి వారికి రాగి లోకం చాలా అనుకూలమైనదండి. కుడి చేతి ఉంగరం వేలికి రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల కుజగ్రహ ప్రభావం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి, మారుతుంది కూడా. ఇది మీలో సానుకూల శక్తిని పెంచి మిమ్మల్ని సురుగ్గా మారుస్తుంది. అలాగే కుక్కలకు ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, నీళ్లు పెట్టడం వంటివి చేయడం ద్వారా మీరు చేసిన కొన్ని కర్మల ప్రభావం తగ్గుతుంది. ప్రకృతితో మమకమే ఉండడం, చెట్లను నరకడం వంటివి కూడా చేయకండి. అంటే చెట్లను నాటడం వంటివి చేయండి. మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ పనులు ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు గణపతిని స్మరించుకోండి ఒక్కసారి. అలానే సంకటహర చతుర్థి రోజున గరికతో పూజ చేయండి. మీకు శక్తి మేరకు ఏదైనా నైవేద్యం పెట్టడం వల్ల మీ మనసులో ఉన్న విజ్ఞానాన్ని తొలగిపోయి మీకు అన్నీ కూడా మంచిగా ఉంటాయి. మీ ఇంట్లో ఎప్పుడు సానుకూల వాతావరణం ఉండడానికి ప్రతిరోజు సాయంత్రం వేళలో అంటే సంధ్యా సమయంలో సాంబ్రాణి ధూపం వేయండి. ప్రతి శనివారం మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే కనుక
ఇది మీ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుందండి. ఈ పరిహారాలన్నీ కూడా చాలా సరళమైనవి. ఏవైనా కానీ సులభంగా ఆచరించగలివే. కేవలం పరిహారం చేసే సరిపోదండి. వాటితో పాటు మీ ప్రవర్తనలో ఆలోచన విధంగా కూడా మార్పు తీసుకురావాలి. అది మీ మీదే ఉంటుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. కష్టపడి పని చేయండి. దైవాన్ని స్మరించండి. అప్పుడే విజయం మీదేనండి. ఎప్పుడు కూడా ఏది చేయాలనుకున్నా సరే మనకు దైవ చింతన కావాలి. దైవ అనుగ్రహం లేనిది ఏదీ సాధించలేమండి. కాబట్టి వృషభరాశి వారు మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా దైవ చింతనలోనే గడపండి. ఇక మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే వృషభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.